అమ్మ, ఈరోజు ద్వాదశ రాశుల వారు వారికి వారే సులభతరంగా చేసుకునే పరిహారాన్ని తెలియజేస్తారా? 12 రాశుల వారికి ప్రతివర్తంతో వ్యక్తిగత దైవాన్ని ప్రార్థించుకుంటూ ముందుకు వెళ్ళడం విధానం. దాంతో పాటుగా ఈ రోజు చెప్పుకునే గోచార ఫలితాలు ఎదురుతున్న స్వల్ప సమస్యల్ని అధిగమించడంలో భాగంలో మీ వ్యక్తిగత దేవతా ప్రార్థనతో పాటుగా ఈ రోజున తప్పనిసరిగా ఈ యొక్క గణేశుడికి సంబంధించిన అంటే గణపతికి సంబంధించిన దేవాలయ సందర్శన కానీ, గణపతికి సంబంధించిన శ్లోకాలైనా, అష్టోత్తరాలైనా, అష్టకాలైనా ఏది మీకు అనుకూలంగా ఉన్న భావన చేస్తారో అది చేసుకుంటూ ముందుకు వెళ్ళడం బట్టి ఎదురవుతున్న సమస్యల్ని అధిగమించగలిగిన శక్తి, ఆటంకాల్ని అధిగమించే శక్తి, దాంతోపాటుగా ఆరంభించిన పనులలో విజయ అవకాశాలు, సమస్యల్ని సాధిస్తూ ఆశించిన ఫలితాల్లో విజయాన్ని సాధించడానికి మీరు తీసుకునే నిర్ణయాలలో నిర్ణయ సామర్థ్యాన్ని పెంపొందించడానికి ఈ రోజున గణపతికి సంబంధించినవి చేసుకుంటే కూడా చాలా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. గణపతి దేవాలయ సందర్శన కూడా మంచి ఫలితాలు ఇస్తుంది. ఒకవేళ వాటికి కూడా అవకాశం లేదు అనుకుంటే మీ ఇష్టదేవత ప్రార్థనతో పాటుగా శ్రీ గణేశాయ నమః అనే శ్లోకం కానీ, శ్రీ గణేశ నమస్తుభ్యం ఆరోగ్యం దేహమే సదా అనే శ్లోకాన్ని కానీ పఠిస్తూ ముందుకు వెళ్ళడం బట్టి కూడా వీలైనంతవరకు అననుకూలమైన పరిస్థితుల్ని అనుకూలంగా మార్చుకునే పరిస్థితులు ఏర్పడే అవకాశాలు ఉన్నాయని మనం ఇక్కడ భావన చేయొచ్చు. నమస్కారం.